మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మనుగారు టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి అని ఆయన ఫ్రీ 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 అని కామెంట్ పెట్టారు. ఇక బోయ్ అశోక్ గారు రేట్స్ పెరుగుతాయని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఊరికే ఏమీ తెలియకుండా రేట్స్ నెక్స్ట్ మంత్ ఉండవు అని ఎందుకు చెప్తున్నారు? రైతులకు పంట పండించడం మాత్రమే తెలుసు. వాస్తవమే కదా, ధరలు తగ్గుతున్నాయని చెబితే లక్షల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆందోళన చెందుతారు కదా. అందుకే నేను ధరల విషయం ఎప్పుడు కూడా పెరుగుతుంది నమ్మకుంటే ఖచ్చితంగా పెరుగు చెబుతాను, కానీ తగ్గుముఖం ఉంటే మాత్రం ఏ రోజు కూడా నా నోటి వెంట ధరలు పతనమవుతాయి తగ్గుతాయి నేను ఎప్పుడు చెప్పలేదు. అశోక్ గారు, మీరు బహుశా ఈ మధ్య మీ కామెంట్ సెక్షన్లో రేట్లు ఉండవని చెప్పి కామెంట్లు ఎక్కువయ్యాయి, దాని గురించి పెట్టుంటాను నేను అనుకుంటున్నాను. ఇక రహీం బాషా గారు, జూదం కంటే డేంజర్ అయిపోయింది ఈ టమోటా వ్యవసాయం సయ్యద్ భాయ్. ఈ సంవత్సరం జూదంలో కంటే కూడా ఎక్కువ పోగొట్టుకున్నారు రైతులు, ముఖ్యంగా కార్పొరేట్ రైతులు. జై కిసాన్. జూదం ఆడే అలవాటు ఉంటుంది, కానీ జూదం డేంజర్ అయిపోయింది ఈసారి టమోటా వ్యవసాయం. ఎక్కువ నష్టపోయింది కార్పొరేట్ రైతులు అని చెప్పి ఆయన ఈ సంవత్సరం టమోటా ప్లాంటేషన్ భారీగా జరిగిన దానికి కారణం సమాజంలో అన్ని వర్గాల వారు వేయడమే. అది ఉద్దేశించి రహీం బాషా గారు కామెంట్ పెట్టారు. వెరీ గుడ్ వీడియో గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్. ఇది రిప్లై పెట్టాల్సింది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే శ్రీనివాస్, నమస్తే సయ్యద్ భాయ్ గారు, ముఖ్యంగా ఈ గ్రూప్లో ఉన్న నా రైతు సోదరులకు నమస్కారాలు. రైతులందరూ గమనించవలసినది ఒక విషయం ఉంది. నా విన్నపం ఏమనగా, నాటితే టమోటానే నాటాలని అందరూ నాటి 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 ఇప్పటికే మునిగిపోయారు. ఇలా ఎందుకు టమోటాలు నాటుతారో నాకైతే అర్థం కావడం లేదు. బేతమంగళం ప్రభాకర్ అన్న అయితే ఇప్పుడు వంకాయ నాటుతున్నారు. ఆయన కూడా 2 నెలల టమోటా తోటల్ని పీకేసి ఇప్పుడు ఉజ్వల వంకాయ నాటుతున్నారు. ఇక అనంత రమేష్ గారు, ఇక రేట్స్ పెరిగే కాలం అయిపోయింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రాష్ట్రాల్లో దిగుమతి పెరుగుతుంది. దీనికి బోయ్ అశోక్ గారు రిప్లై ఇచ్చారు. ఇలా చెప్పి రైతులను భయపెట్టకండి. మీకు ఏ రాష్ట్రం నుంచి వస్తుందో చెప్పు, నీకు అంత తెలిసి ఉంటే రేట్స్ ఎవడు చెప్పలేడు. ఒక విషయం రమేష్ గారు, అన్నదాత ఆవేదనను అర్థం చేసుకోవాలి. ధరలు పెరిగినా పెరగకపోయినా రాను రోజు ధరలు ఉండవని మీరైనా నేనైనా ఎవరు చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితులు వేరు, కానీ వాతావరణం తిరగబడితే, ప్రతికూల వాతావరణం ఏర్పడితే టమోటా ధరలు మార్పు రావచ్చు. ఏదేమైనా రాబోయే రోజుల్లో టమోటా ధర మాత్రం వర్షం పైన ఆధారం. ఇప్పుడు వర్షాలు వచ్చి మొత్తం టమోటా మొత్తం జాండీసు, నాణ్యత లేదు, షైనింగ్ లేదు, క్వాలిటీ బాగా తగ్గిపోయింది. మరొక వర్షం పడితే మాత్రం ఇక చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏమవుతుందో చూద్దాం. రాముడు గారు అయితే నవంబర్లో 1500 పక్కా బాక్స్ బ్రో అని పెట్టారు. దానికి అనంత రమేష్ గారు 150 పెడితే, దోరుగుంట్ల గారు, మినిమం కామన్ సెన్స్ ఉందా మీకు అన్నారు. కాకపోతే రాముడు గారు ఏమో తగ్గడం లేదు, వెయిట్ బ్రో అని ఆయన రిప్లై ఇచ్చారు. నవంబర్ 500 రూపాయల నుంచి 1000 రూపాయలు నాగరాజు గారు. ఏదేమైనా ధర పెరగాలని అందరం కోరుకుందాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్య షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.